వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త సర్వే సంస్థలు రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అంటే ఏదో ఒక సర్వే సంస్థ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చెప్తాయి. అయితే కొంతమంది ఏ సర్వే సంస్థ సర్వే నిర్వహించినా ఆ సర్వే సంస్థ ఏ పార్టీకి అనుకూలిస్తే ఇంకో పార్టీ అమ్మడిపోయింది అని చెప్తారు. అయితే ఇప్పుడు సర్వే రిలీజ్ చేసిన సంస్థ మాత్రం జెన్యూన్గా, అంటే ఎవరి కోసం పనిచేయకుండా అది నిజాలు తేటతెల్లంగా కుండలు బద్దు కొట్టే విధంగా ఈ సర్వే సంస్థ అనేది నిర్వహిస్తుంది. ఆ సర్వే సంస్థ నాగన్న సర్వే సంస్థ. ఈ నాగన్న సర్వే సంస్థగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. ఇది 1-2 సార్లు తప్ప ఈ సర్వే సంస్థ ఎప్పుడు సర్వే నిర్వహించినా ఖచ్చితంగా 100% నిజమైన దాఖలాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందో అన్నది కూడా నాగన్న సర్వే సంస్థ నిర్వహించింది. ఈ నాగన్న సర్వే సంస్థలో నిజాలు ఏంటి, ఈ నాగన్న సర్వే సంస్థలు ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, మరి ఎవరికి పట్టం కట్టారు ఈ నాగన్న సర్వే సంస్థ, మళ్ళా అధికార పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా లేదా టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అన్నది మనం చూస్తాం. ఈ నాగన్న సర్వే సంస్థ మొత్తం ఓవరాల్గా అయితే 175 నియోజకవర్గాల్లో చేశారంట. ఇక్కడ మన నాగన్న సర్వే సంస్థ ఆల్ ఏజ్ గ్రూప్, జెండర్ అండ్ క్యాస్ట్ ఆర్ రెస్పాన్సెడ్ ఈ శాంపుల్. అంటే ఈ శాంపుల్స్ లో మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే రూరల్ అండ్ అర్బన్ మరియు మండల లెవెల్, విలేజ్ లెవెల్లో కూడా వీళ్ళు సర్వే శాంపుల్స్ తీసుకున్నారంట. అదేవిధంగా వీళ్ళు తీసుకునేది లోకల్ లీడర్స్ కలెక్టెడ్ ద ఎగ్జిట్ పోల్స్ అంట. అంటే వీళ్ళు దాదాపు 1,05,000 శాంపుల్స్ తీసుకున్నారని చెప్పారు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి 600 శాంపుల్స్, అంటే ఒక నియోజకవర్గం నుంచి 600 శాంపుల్స్ చెప్పిన మొత్తం 170 నియోజకవర్గాలకు గాను 1,05,000 శాంపుల్స్ తీసుకున్నారని వీళ్ళు తేటతెల్లం చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు అడిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గద్దెదించి 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఎన్నికల కోడ్ కూసేంత వరకు, అంటే ఈ సర్వే సంస్థ ఈ రోజే రిలీజ్ చేశారనమాట. అంటే ఈ సర్వే సంస్థ ఈ రోజు అంటే ఈ నెల, అంటే ఏప్రిల్ నెల వరకు ఈ సర్వే చేశారనమాట. అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే బాగుంది అని 49.90% చెప్పారు. అంటే యావరేజ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యావరేజ్గా ఉందని చెప్పి 26%, అంటే బ్యాడ్ అనే అది 24%. అంటే దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 76 మంది 76% పీపుల్స్ సంతృప్తిగా ఉన్నారు. అంటే ఇక్కడ బాగుందని 50 దగ్గర 50% చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పర్వాలేదని చెప్పేసి 26, అంటే 76% గవర్నమెంట్ బాగుందని చెప్పేసి ఈ నాగన్న సర్వే సంస్థలో తేలిందనమాట. ఈ నాగన్న సర్వే సంస్థ ఇంకేం చెప్తుందంటే ఇక్కడ ఏదైతే 2024 ఎన్నికలు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరిని చూసి ఓట్లేస్తారంటే సీఎం క్యాండిడేట్ని చూసి ఓట్లేస్తారా, లేదంటే లోకల్ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా, ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా, క్యాస్ట్ బేస్డ్ ఓటేస్తారా అన్నది కూడా వీళ్ళు ఈ సర్వేలో తెలుసుకున్నారు అనమాట. అయితే ఇక్కడ సీఎం క్యాండిడేట్ని చూసి ఓటేసే వాళ్ళు 37% ఉందని, అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసే వాళ్ళు ఇక్కడ 37%. అంటే కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని వాళ్ళు ప్రకటించారు. అయితే సింగిల్గా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ ఇద్దరిని చూసి 37% ఓట్లు వేసే అవకాశం ఉందంట. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి 14.20% ఓట్లు, అంటే 14% ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి ఓట్లు వేస్తారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసి 90%, దాదాపు 20% మెంబర్స్ డెవలప్మెంట్ చూసి ఓటేస్తారు. అదే క్యాస్ట్ బేస్డ్ ఓట్లు ఉంటాయి అనమాట. అంటే మా సామాజిక వర్గానికి వ్యక్తి కాబట్టి మా ఎమ్మెల్యేకి ఓటేస్తున్నాం, మా సీఎం క్యాండిడేట్కి ఓటేస్తాం అన్న ఓట్లు 10% ఉన్నాయి. అదేవిధంగా పార్టీని చూసి, అంటే టీడీపీ జనసేన బీజేపీ ఇట్లా పార్టీని చూసి 15% ఓట్లు వేస్తారు. అంటే మిగిలిన ఇతరులు 2% ఓట్లు. అంటే కేవలం ఇక్కడ సీఎం క్యాండిడేట్ని డిసైడ్ చేసేది సీఎం మరియు ఎమ్మెల్యే, డెవలప్మెంట్, క్యాస్ట్, ఈ 4 అంశాలపైనే ఎక్కువ. అంటే పార్టీ ఏదైనా కావచ్చు, టీడీపీనా జనసేన బీజేపీనా వైఎస్ఆర్సీపీనా చూస్తే సీఎం క్యాండిడేట్ని చూసి 37% మంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసి దాదాపు 15% మంది, అదేవిధంగా డెవలప్మెంట్ చూసి 20%, అదేవిధంగా క్యాస్ట్ బేస్డ్ ఓట్లు 10%. అంటే ఈ సామాజిక వర్గాలు, అంటే వీటిని చూసే సీఎంని ఎన్నుకోబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే వైఎస్ షర్మిలకు ఇక్కడ ఎంత శాతం ఇచ్చారు, 1.84% ఇచ్చారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక అయితే 37% నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంట ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే 51% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు నాగన్న సర్వేలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ 6% పీపుల్స్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉంటే బాగుంటుందని చెప్పేశారు. అదేవిధంగా నారా లోకేష్ 1.07% అయితే బాగుంటుందని చెప్పేశారు. అయితే నెక్స్ట్, అంటే 2024 ఎన్నికల్లో ఈ
ప్రజలు 51% మంది ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 37% బాగుంటుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే 6% బాగుంటుంది, నారా లోకేష్ అయితే 1%, షర్మిల అయితే 1.84%, అదర్స్ 2.66% అయితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్ గా ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళా జగనే ముఖ్యమంత్రి కావాలి అని. అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, అదర్స్ కు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 41% నుంచి 51% ఓట్లు ఉన్నాయంట. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి 45% నుంచి 46% ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 0.8% ఓట్లు ఉన్నాయి. అదర్స్ కు 2.5% నుంచి 3.5% పడే అవకాశం ఉంది. ఇక్కడ పార్టీ పరంగా చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరంగా చూసుకున్నా, సీఎం క్యాండిడేట్ పరంగా చూసుకున్నా, అంటే మనం సీఎం క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మంది ఓట్లు వస్తున్నారు. అదేవిధంగా మళ్ళా ఇక్కడ పార్టీ పరంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం సీఎం క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసుకున్నట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు రీజనల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో బలం ఉంది, అదేవిధంగా ఏంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే రాయలసీమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఓట్స్ 52 నుంచి 54% ఉందని చెప్పి వీళ్ళు తేడతెల్లం చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర అండ్ కోస్టల్లో 49 నుంచి 51% ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కూడా రాయలసీమలో క్లియర్ కట్ మెజారిటీ అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలే సీఎం క్యాండిడేట్ ని డిసైడ్ చేయబోతున్నారు. అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలో మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి 2014, 2019 ఎన్నికల్లో ఎలాగైతే ఎక్కువ సీట్లు వచ్చాయి, రాయలసీమలో మళ్ళా కూడా రాయలసీమలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి నాగన్న సర్వే సంస్థ చెప్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుంది, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే 52 నుంచి 54% అంటే అక్కడున్న 52 నియోజకవర్గాల్లో క్లియర్ కట్ గా మళ్ళీ 52 నియోజకవర్గాలు గతంలో 49 నియోజకవర్గాలు గెలుచుకున్నారు 2019 ఎన్నికల్లో. మళ్ళీ 49 గెలుచుకుంటారంటే ఈ ఓట్ షేర్ ని బట్టి చూస్తే ఖచ్చితంగా 100% 52% ఓట్లు, 52% నుంచి 54% ఓట్లు చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ 49 నుంచి 50 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర కోస్టల్ ఏరియాలో వచ్చి 49% నుంచి 51% ఓట్లు ఉన్నాయంటే ఈ రెండు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉందని చెప్తున్నారు. జనసేన కన్సెంటింగ్ సీట్స్ 41% నుంచి 42% గెలిచే అవకాశం ఉంది. టీడీపీ కన్సెంటింగ్ సీట్స్ 45% నుంచి 46% ఉంది. అదేవిధంగా బీజేపీ కన్సెంటింగ్ సీట్స్ 39 నుంచి 40%. అయితే ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడుతుందో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి కేటాయించిన సీట్లలో ఈ మూడు పార్టీల్లో కూడా 50% సీట్లు గెలిచే దాఖలాలు లేవు. అంటే ఇక్కడ 41, 45, 39 అంటే ఖచ్చితంగా ఇక్కడ 41 అంటే వైసీపీకి అక్కడ గెలిచేసి 59% ఉంది. ఇక టీడీపీ కన్సెంటింగ్ చేసే 40 సీట్లలో 45% టీడీపీకి ఉంటే 55% వైఎస్ఆర్సీపీకి ఉంది. అదేవిధంగా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో అయితే ఏకంగా 39% ఉంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు 60% ఉండే 60 నుంచి 61% ఉండే. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా పార్టీ అయితే అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక స్టేట్ పోల్స్ వచ్చేసరికి అంటే ఇక్కడ ఈయన ఉమ్మడి జిల్లాల ప్రకారం కూడా ఏ జిల్లాలో ఏ అభ్యర్థికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అని కూడా చెప్పాడు. అదేవిధంగా శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా 6 సీట్లు గెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ 2 సీట్లు గెలుస్తుంది. టఫ్ ఫైట్ 2 సీట్లు ఉంటాయని చెప్పారు. విజయనగరం జిల్లాలో అంటే విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు ఉంటే 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు గెలుచుకుంటుంది. అదేవిధంగా టీడీపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో 1 స్థానం మాత్రం గెలుచుకుంటుంది. టఫ్ ఫైట్ 1 సీట్ ఉంది. అంటే ఇది ఎవరికైనా వెళ్ళొచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో మొత్తం 15 సీట్లు ఉంటే 15లో 5 మాత్రమే. ఇక్కడ చూడండి, విశాఖపట్నంలో మొత్తం 15 సీట్లు ఉంటే 5 మాత్రమే. అంటే విశాఖపట్నంలో టీడీపీ కొద్దిగా మెరుగ్గా ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ మెరుగ్గా ఉంది. విశాఖపట్నంలో 15 సీట్లు కానీ 5 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తుంది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీకి 6 సీట్లు ఉంది. అదేవిధంగా టఫ్ ఫైట్ చూసుకున్నట్లయితే 4 సీట్లు ఉంది. అంటే ఈ 4 సీట్లు ఎవరికి పోతాయి అనేది ఖచ్చితంగా తెలియదు. ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 19 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 19 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీకి 6 సీట్లు, కూటమికి 8 సీట్లు వస్తాయి. అంటే ఇక్కడ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. టఫ్ ఫైట్ 5 సీట్లు ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 15 సీట్లు ఉంటే 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 5 సీట్లు. ఇక్కడికి వచ్చేసరికి వైసీపీకి కొద్దిగా ఎర్జ్ ఉంది. వెస్ట్ గోదావరిలో వైసీపీకి ఎర్జ్ ఉంది, ఎందుకంటే 6 సీట్లు ఇచ్చారు. అదే కూటమికి వచ్చి 5 సీట్లు ఇచ్చారు. వీళ్ళ టఫ్ ఫైట్ వచ్చి 4 సీట్లు వచ్చారు. కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఏదైతే మన రాష్ట్రంలోనే కృష్ణా, గుంటూరు జిల్లాలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మరి కృష్ణాలో 16 ఉంటే 16లో వైఎస్ఆర్సీపీకి 6 వస్తే టీడీపీకి కూడా సేమ్ 6 ఉన్నాయి. ఇంకా 4 టఫ్ ఫైట్ ఉన్నాయి. అంటే కృష్ణా జిల్లా ప్రజలు ఏ పార్టీకి మద్దతుగా స్పష్టమైన మద్దతు లేదు, సరిసమానంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 6 సీట్లు ఉన్నాయి, టీడీపీకి 6 సీట్లు ఉన్నాయి, ఖచ్చితంగా గెలిచే సీట్లు. అదేవిధంగా టఫ్ ఫైట్ సీట్లు చూసుకున్నట్లయితే 4 సీట్లు టఫ్ ఫైట్ ఉన్నాయి. గుంటూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లతో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఉన్న జిల్లా ఏదంటే గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లాలో 8 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఉంటే కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ 4 స్థానాలే ఉన్నాయి. అదేవిధంగా టఫ్ ఫైట్ 5 స్థానాలు ఉంటాయి. అంటే ఇక్కడ
మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ ముఖ్యంగా రాజధాని అంశాన్ని తెరలేపింది. రాజధాని అంశాన్ని తెరలేపినప్పటికీ గుంటూరు జిల్లాలో కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టే అవకాశం ఉంది. అంటే గుంటూరు జిల్లా ప్రజలు కూడా అమరావతిలో మాత్రమే రాజధాని ఉంటే మన ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, మిగిలిన ప్రాంతాల్లో అన్యాయం కాబడుతుంది వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఈ సర్వే, నాగాన్ సర్వే బట్టి చూస్తుంటే. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 12కి 8 స్థానాలు, 12కి 8 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 2 స్థానాలు కూటమికి ఉండి 2 స్థానాలు తప్పాయి. అయితే గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా వైసీపీకే బలం ఉంది. ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే క్లియర్ కట్ వన్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ఉత్తరాంధ్రలో ఎలాగైతే వన్ సైడ్ అయిందో ఇక్కడైతే పూర్తి వన్ సైడ్ అయిపోతుంది. టీడీపీకి కనీసం సీట్లు వచ్చే దాఖలాలు కూడా ఉండవు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశంలో 12కి 8, అదే నెల్లూరు విషయానికి వస్తే 10 సీట్లు. గతంలో నెల్లూరు జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలిచింది. 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇక్కడ 9 స్థానాలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 0 స్థానాలు ఇక్కడ టీడీపీ గెలుచుకునే అవకాశం, ఒకటి టాప్ ఫైట్ ఉంటుంది. మనం నెల్లూరు జిల్లాలో వస్తే తిరుగుబాటు జెండా ఎగరవేసిన వాళ్ళలో 3 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. ఒకటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, లేదంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో గెలిచి కూటమి వైసీపీకి ఎగనెస్ట్గా జెండా ఎగరేసి టీడీపీలో చేరారు. వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అంటే ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉంటే 10లో 9 వైఎస్ఆర్సీపీ గెలిచి ఒకటి టప్ ఫైట్ ఉంది. ఒక సీటు కూడా టీడీపీ గెలిచి దాఖలాలు లేవు. ఆ సీటు కూడా మరి ఎవరు గెలుస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంటే 2024 ఎన్నికల్లో కూడా 10కి 10 గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మనకి నాగాన్ సర్వే ద్వారా తెలుస్తుంది. ఈ నాగాన్ సర్వే సంస్థ చెప్పినట్లు 9 స్థానాలు వైసీపీ ఖచ్చితంగా గెలిస్తే ఇంకొక శాతం, ఒక సీటు మాత్రం టప్ ఫైట్లో ఉంది. అంటే టీడీపీ గెలిచే సీటు లేదు. మరి చిత్తూరు జిల్లాలో 14, అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా. ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి పేరుకే సొంత జిల్లా. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు వైఎస్ఆర్సీపీ ఆధిక్యాన్ని కనపరిచింది. అదేవిధంగా 2024 విషయానికి వస్తే మళ్ళీ 9 స్థానాలతో 10 స్థానాలతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. టీడీపీ కేవలం 2 స్థానాలే, టప్ ఫైట్ 2 స్థానాలు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి సీటు ఉండొచ్చు. మరి ఆ సీటు కూడా టప్లో ఉందా మరి ఏంటన్నది డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ 10 స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో నాగాన్ సర్వే సంస్థ చెప్తుంది. 2 స్థానాలు మాత్రం ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. 2 స్థానాలు టప్ ఫైట్ అని చెప్తుంది. ఇంకా అనంతపురం విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ అనంతపురం ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని చేపడతారో ఈ అనంతపురం ప్రజలు క్లియర్ కట్గా తెలుసు. ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయినప్పటికీ 2014 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీకి 12 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఖచ్చితంగా అప్పుడు ఎవరు గెలుచుకుంది? టీడీపీ గెలుచుకుంది. మరి అదే 2019 విషయానికి వస్తే అదే 12 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి, 2 సీట్లు టీడీపీకి వచ్చాయి. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఖచ్చితంగా అనంతపురం ప్రజలు గ్రహించేశారనమాట. అంటే అంతటి రాజకీయ చైతన్యం ఉన్న అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికలకు వచ్చేసరికి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, 3 టీడీపీ గెలుచుకుంటుంది, 2 టప్ ఫైట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే ఈ 2 టప్ ఫైట్లు మహాలు ఉన్నారు. మరి ఏంది పరిస్థితి అనేది మనం చూసుకుంటాం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 14 ఉంటే గతంలో 14 గెలిచింది. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు కర్నూలు, కడప, చిత్తూరు మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2019 విషయానికి వస్తే 14 వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు 13 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, 0 సీట్లు టీడీపీ గెలిచే అవకాశం, ఒకటి టప్ ఫైట్ ఉంది. అంటే ఒకటి మాత్రమే టప్ ఫైట్ ఉంది. అది కూడా ఎవరు గెలుస్తారన్నది చెప్పలేం. ఎర్జులో ఎవరు ఉంటారు, ఎర్జులో ఎవరు పోతారు అన్నది క్లియర్ కట్గా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ కడప, ఇది జగన్ సీఎం, మన సీఎం జగన్ సొంత జిల్లా. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 2014లో మెజార్టీ సీట్లు 8 సీట్లు సాధించింది అనుకుంటా. అదేవిధంగా 2019లో అయితే 10కి 10 సాధించింది. మరి 2024 విషయానికి వస్తే 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 0 సీట్లు మాత్రం టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ టప్ ఫైట్ లేవు. ఇంకా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ఏవైతే 90 సీట్లు ఉన్నాయంటే 89 సీట్లు అధికారంలోకి వస్తే దాదాపు 90 సీట్లు వస్తే అధికారంలోకి వస్తారు. అంటే ఇక్కడ అధికారానికి కావాల్సిన సీట్ల కంటే 10-15 సీట్లు వైఎస్ఆర్సీపీకి తెచ్చుకొని 103 సీట్లతో ఖచ్చితంగా క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది. 39 సీట్లకు మాత్రమే కూటమి పరిమితం అవుతుంది. టప్ ఫైట్ 33 సీట్లు ఉంటాయి. ఈ 33 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రాకపోయినా, టీడీపీకి వచ్చినా, ఈ 33, ఈ 39, ఈ 33కి 33 టీడీపీకి పోయినా కూడా, ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి పోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఇక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ టప్ ఫైట్ 33 సీట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ విన్నింగ్ శాతం 20 నుంచి 25 నియోజకవర్గాలు, ఏదైతే 33 టప్ ఫైట్ నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ 33 నియోజకవర్గాల్లో కూడా 20 నుంచి 25 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విన్ 2021
సీట్లు 20 నుంచి 21 స్థానాలు పార్లమెంట్ అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉంది. టీడీపీ, జెడ్స్ అండ్ బీజేపీ అలియన్స్ 4 నుంచి 5 స్థానాలు. అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 22 స్థానాలు వైఎస్ఆర్సీపీ 2019లో గెలిచింది పార్లమెంట్. 25 నియోజకవర్గాలకు గాను, అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు 25 నియోజకవర్గాలకు కానీ 22 వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ 4 నుంచి 5, అంటే 1-2 స్థానాలు టీడీపీ పెంచుకునే అవకాశం ఉంది, 1-2 స్థానాలని వైఎస్ఆర్సీపీ కోల్పోయే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది ఏంటి కథ అంటే, ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ పీపుల్స్, అంటే యంగర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేదంటే ఒక్కసారి ఓటు వేసిన వాళ్ళంతా 49% టీడీపీ అలయన్స్కి ఓటేసే అవకాశం ఉంది, 48% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్కి, అదర్స్కి ఇంకా మనం చెప్పుకోకూడదు. అదే 26 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసు, అంటే రెండోసారి మూడోసారి ఓటేసే యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత నుంచి 35 ఏళ్ళ యువత వరకు 46% టీడీపీకి ఉంటే 57% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. అదే 36 నుంచి 45% ఏజ్ పీపుల్స్లో 45% మాత్రమే టీడీపీకి అలయన్స్కి ఉంది, వైఎస్ఆర్సీపీకి 53% ఉంది. అదే 46 నుంచి 55 సంవత్సరాల వయసు గల వాళ్ళు 44% టీడీ అలయన్స్కి ఉంటే 53% వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఉంది. అదే ఎవరైతే 55%, అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, అంటే ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో ఆ వృద్ధుల్లో ఎక్కువ పెన్షనర్స్ ఉంటారు, 55+ అంతా పెన్షనర్స్ ఉంటారు. 55% ఏజ్ పైబడిన వాళ్ళంతా 42% మాత్రమే ఇక్కడ టీడీపీ, జనసేనకి, బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది. 57%, అంటే పెన్షనర్లో 57% మంది సంతృప్తిగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ 18 నుంచి 20 సంవత్సరాల యూత్ మాత్రమే ఇక్కడ ఎక్కువ శాతం టీడీపీ రావాలని కోరుకుంటుంది, మిగిలిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటుంది. ఫీమేల్ ఓట్లలో కూడా 43% టీడీపీ కావాలనుకుంటుంటే 55%, అంటే మేల్ విషయం తీసుకున్నట్లయితే ఫీమేల్ విషయానికి వచ్చి 43% టీడీపీ అయితే 55% వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటుంది. అదే మేల్స్ వచ్చి 47% టీడీపీ రావాలని కోరుకుంటున్నారు, 51% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటున్నారు. అయితే 51% వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా ఫీమేల్లో ఎక్కువ మంది టీడీపీ రావాలనుకుంటారు. ఎందుకు టీడీపీ రావాలని ఫీమేల్ కోరుకుంటున్నారంటే, వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య ఇస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి ఆసరా ఇస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి వసతి దీవెన ఇస్తున్నాడు. అదేవిధంగా నేతన నేస్తం కావచ్చు, ఆసరా కావచ్చు, లేదంటే మహిళలకు పెద్దపీట కావచ్చు, లేదంటే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఇలా మహిళలకు పెద్దపీట వేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి ఖచ్చితంగా పునాది జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. కాబట్టి మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్ల పురుషుల కంటే ఎక్కువ మెజార్టీతో ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళలో కూడా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివిన వాళ్ళు, అంటే 43% మంది టీడీపీ అలయన్స్ రావాలనుకుంటుంది, 55% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటుంది. ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్, ఎవరైతే ఇంటర్ తర్వాత చదివింటారో వాళ్ళంతా 47% టీడీపీ రావాలనుకుంటుంది, 50% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటుంది. ఇల్లిటరేట్ ఎవరైతే చదవలేదో వాళ్ళ 43% టీడీపీ రావాలనుకుంటుంది, 50% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటుంది. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చదివారో వాళ్ళ 49% టీడీపీ రావాలని కోరుకుంటుంది, 48% వైఎస్ఆర్సీపీ. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎక్కువగా అలయన్స్ రావాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 1% ఓట్లతో వైఎస్ఆర్సీపీ లాస్ అయింది. ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఎవరైతే చదివారో వాళ్ళ 46% అలయన్స్ రావాలని కోరుకుంటుంది, 52% వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అగ్రికల్చర్, బిజినెస్, డాక్టర్, డ్రైవర్, ఇట్లా ప్రతి ఒక్క కేటగిరీ తీసుకొని వచ్చారు వీళ్ళు. అగ్రికల్చర్ చేసే వాళ్ళు 36% టీడీపీ, 62% వైఎస్ఆర్సీపీ. బిజినెస్ చేసే వాళ్ళు 47% టీడీపీ, 51% వైఎస్ఆర్సీపీ. డాక్టర్ ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా వైద్య వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు కాబట్టి 44% మాత్రమే టీడీపీ వైపు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపు 49% ఉన్నారు. డ్రైవర్స్ 41% టీడీపీ వైపు ఉంటే 56% వైఎస్ఆర్సీపీ ఉన్నారు. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 39% అలియన్స్ వైపు ఉంటే 59%. రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల బాగున్నారు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42% టీడీపీకి, 56% వైఎస్ఆర్సీపీకి. ఎవరైతే కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 44% టీడీపీకి, 54% వైఎస్ఆర్సీపీకి. అదే మెకానిక్స్ 40% టీడీపీకి, 56% వైఎస్ఆర్సీపీకి. పిట్టి రోడ్ సైడ్ షాప్స్, అంటే చిన్న షాపులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ 30% మాత్రమే ఇక్కడ టీడీపీకి ఉన్నారు. 69% మంది ఇక్కడ అందరికంటే ఎవరైతే రోడ్ సైడ్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు సంతృప్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల 69%, దాదాపు 70% పీపుల్స్ వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ 47%, అదే వైఎస్ఆర్సీపీకి 51%. షాప్ ఓనర్స్ 44% టీడీపీకి ఉంటే 55% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. స్కిల్డ్ వర్కర్ ఎవరైతే నైపుణ్య సంబంధించి వర్క్ చేసుకుంటారో వాళ్ళు 43% టీడీపీకి ఉంటే
వైఎస్ఆర్సీపీకి 56%, స్టూడెంట్స్ 46% సంతృప్తిగా టీడీపీకి ఉంటే 52% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఇక్కడ సూపర్వైజర్ 49, ఇక్కడ 50 సూపర్వైజర్స్ టీడీపీకి ఎక్కువ ఉన్నారు. టైలర్స్ 49 ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్ కూడా బీసీ కులాలకు సంబంధించి 46% టీడీపీకి, 52% వైఎస్ఆర్సీపీకి. క్రిస్టియన్స్ 41% టీడీపీకి, 57% వైఎస్ఆర్సీపీకి. మైనారిటీస్ ముస్లిమ్స్ 41% టీడీపీ అలయన్స్కు ఉన్నారు, 57% వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఓసీ కమ్యూనిటీస్లో 51% టీడీపీకి ఉంటే 47% వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ కమ్యూనిటీలో ఎక్కువగా టీడీపీ, జనసేన, బీజేపీ రావాలనుకుంటుంది. కానీ ఓసీ కమ్యూనిటీలో రెడ్డి కమ్యూనిటీ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీకి 47% మంది మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ మిగిలిన ఒక ఓసీ కమ్యూనిటీ తప్పితే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ పీపుల్స్ కూడా 43% టీడీపీకి ఉంటే 50% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటారు. ఎస్టీ వాళ్ళు కూడా 45% టీడీపీ ఉంటే 52% వైఎస్ఆర్సీపీ రావాలనుకుంటారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ రావాలనుకుంటున్నది క్లియర్ కట్గా ఒక్క ఓసీ సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ 51% మంది రావాలనుకుంటున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నారు. అంటే మిగిలిన వాళ్ళకి 0.00 ఇట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం సబ్ క్యాస్ట్ల ప్రకారం కూడా వీళ్ళు ఇచ్చారు. సబ్ క్యాస్ట్లో మనకి ఇంకా మనం ఇప్పుడే క్యాస్ట్ బేస్డ్ మనం మాట్లాడుకున్నాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు, వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు మొత్తం అంతాను. ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ గోయింగ్ టు 120 నుంచి 130 సీట్ల అసెంబ్లీ, 21 నుంచి 21 పార్లమెంట్ అసెంబ్లీ గెలుచుకునే అవకాశం ఉంది. ఫీమేల్స్ 60% మంది, ఓవరాల్గా 60% మంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ లీడర్స్ అండ్ వాలంటీర్స్ అండ్ ఈసీ ఎంప్లాయీస్ కెన్ డ్యామేజ్ అలియన్స్ అండ్ హెల్ప్స్. అంటే ఏదైతే టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలియన్స్ వాళ్ళకి డ్యామేజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇట్లా ఒక్కొక్క పాయింట్ చూసుకున్నట్లయితే ఏ పాయింట్ మనం తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ మెజారిటీ నాగార్జున సర్వే చెప్పింది. మరి ఈ నాగార్జున సర్వే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చింది కాబట్టి టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు, ఇది పెయిడ్ సర్వే అని చెప్తారు. కానీ ఈ నాగార్జున సర్వే సంస్థ గతంలో తీసిన సర్వేలు ఏమన్నా ఉంటే మనం తీసుకున్నట్లయితే క్లియర్ కట్గా నాగార్జున సర్వే చేసిన సర్వేలు ప్రతి ఒక్కటి నిజమైన దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా నాగార్జున సర్వే సంస్థ నిజమవుతుందని చెప్పి చాలా మంది మేధావులు నమ్ముతున్నారు. ఇక్కడ జర్నలిస్టులు నమ్ముతున్నారు, మేధావులు నమ్ముతున్నారు, వైద్యులు నమ్ముతున్నారు, డాక్టర్లు నమ్ముతున్నారు. ఎందుకు వీళ్ళు నమ్ముతున్నారంటే నాగన్న అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఎవరికి డబ్బులు ఇస్తానో డబ్బుల కోసం చేసే వ్యక్తి కాదు. మరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు, ఖచ్చితంగా ఈ సర్వే అమ్ముడుపోయిందని చెప్తారు. మరి ఏదేమైనప్పటికీ ఒక పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు ఇంకో పార్టీ ఎలాగో వ్యతిరేకిస్తుంది. మరి నాగార్జున సర్వే గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.